వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక తల్లి అనే పదానికి అవమానించినటువంటి అనిత గారు, ముందు మీరు మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకి, విజయమ్మకి, భారతమ్మకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సారీ చెప్పాలి. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు మాటలు మాట్లాడుతున్న అనిత గారు, మా జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు సారీ చెప్పాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని తప్పుడుగా మాట్లాడుతున్నటువంటి అనిత గారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న అనిత గారు, ముందు మీరు సారీ చెప్పాలి. సారీ చెప్పి చెంపలేసుకొని ఇంకెప్పుడు అననని చెప్పేసి తమరు మాట్లాడితే నీతి వాక్యాలు బాగుంటాయి. మీరు మాట్లాడేదేమో అన్ని ప్రవచనాలు అయిపోయాయి. పక్క వాళ్ళు ఏదన్నా కౌంటర్ వీడియో చేస్తే మాత్రం దళిత కార్డు ఆడేస్తుండే. అందుకే అంటున్నాను కదా, దళిత కార్డు ఆడేటువంటి హక్కు కానీ అర్హత కానీ లేనటువంటి మహిళ మీరు. సో మీ చరిత్ర చూసుకుంటే చెప్పాను కదా, గతంలోనే ఎవరినైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది, ఎవరైనా వాడు వీడంటది, ఎవరైనా మాట్లాడుతుంది, ఎవరైనా కొట్టేస్తుంది, ఎవరి మీదైనా రేపు కేసులు పెడుతుంది, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, మళ్ళీ దళిత కార్డు వాడుతుంది. ఇది ఎక్కడ నేను చూడలేదండి. ఈ సాంప్రదాయం నేను ఎక్కడ చూడలేదు. రాజ్యాంగం అనేది అందరికీ అవకాశాన్ని కల్పించింది. లా అండ్ ఆర్డర్ అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది, సమానం ఉంటుంది. మనం మాట్లాడకూడదు, అవతల వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఆ మాత్రం తెలియకుండా నేను చాలాసార్లు చెప్పాను, అతి ఎప్పుడు చేయకూడదు. ఇవాళ నిన్ను అతి మంత్రి అంటున్నారు, అతిక ప్రసంగ మంత్రి అని అంటున్నారు. అంటే హోంమంత్రి అని అంటే మహిళల కోసం వచ్చినటువంటి మంత్రి కాదు, తిట్లు తిట్టే మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ జగన్నామ స్మరణ చేసుకోవడానికి ఇచ్చినటువంటి మంత్రిగా ఇవాళ మీరున్నారు. మీ పనితీరు ఏంటనేది ఇస్తున్న సర్వేలు చూసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు సర్వే పడితే రెడ్ జోన్లో ఉన్నారు మీరు కూడా. ఇప్పటికి ఎంత సిగ్గు చేయడానంటే, ఒక హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం అంటే మన పాయకరావుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు సిఐ లేడండి. సిగ్గు చేయటు ఎందుకు తీసేశారో, దేనికి తీసేశారో అందరికీ తెలుసు. అంటే నీకు నచ్చినట్టుగా రూల్ పాస్ చేయడానికి ఇదేం మీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో మాకు నచ్చినట్టు మేము రాసుకుంటాము అని అంటే, రాబో రోజులలో మా బ్లూ బుక్ ఏదైతే ఉందో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మీరు కూడా శిక్ష అర్హులు అవుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.